థాంక్యూ. మీ సేవల్ని గుర్తించి మీకు ఈ అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది మదర్. చాలా సంతోషం. ఇదిగోమ్మా, అందరూ కాఫీ టిఫిన్ తీసుకునే వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. వాళ్ళకి ఏం కావాలో చూసుకోమ్మా. చూసుకుంటావుగా? ఓకే మదర్. కంగ్రాచులేషన్స్ మదర్. హలో మోనికా. థాంక్యూ మోనికా. థాంక్యూ మదర్. హీరో చూసారా? థ్యాంక్స్ రాజీ. థ్యాంక్స్ స్వాతి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అభినందించి బొక్కేలేస్తుంటే నా తరఫున నేను ఏదో ఒకటి ఇవ్వాలిగా. అందుకే రీత్ తీసుకొచ్చాను. చనిపోయిన వాళ్లకు మాత్రమే పెడతారు. నాకు సంబంధించినంత వరకు నువ్వెప్పుడో చచ్చిపోయావు. నేను నీకు జ్ఞాపకం ఉన్నానా, లేక నీళ్లు వదిలేశావా? నువ్వు కట్టుకున్న మొగుడిని 7 ఏళ్లు జైలుకు పంపించి ఈ ఊళ్ళో అమ్మ, మా మదర్ అని బిరుద్తో ఎంతో గౌరవంగా బతుకుతున్నావు. నీకు ఈ ప్రభుత్వం ఎలా బిరుదిచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఏవే, నాకు తెలియక అడుగుతాను, ఒక బోడి బిరుదు కోసం కట్టుకున్న మొగుడిని చిత్తుకాయతే ఎలా విసిరేస్తారా? అందుకే నేనే స్వయంగా వచ్చి నిన్ను శపిస్తున్నాను. నా ఉసురు ఊరికే పోదు, జ్ఞాపకం పెట్టుకో. హలో మిస్టర్, ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నా. శ్రీమతి శారదాదేవి అమ్మ. ఇప్పుడు చెప్తున్నాను, ఈ నిమిషం నుంచి నీకు నీ ఆశ్రమానికి చెడు కాలం దాపురించింది. ఇది నే చెప్పడం లేదు, బ్రహ్మదేవుడే నీ నుదుట రాసి పెట్టాడు. ఏమైంది అమ్మ? ఎవరితను? నందా, దయచేసి ఆయన బయటికి పోమని చెప్పు. అమ్మా నన్నేమీ అడగద్దు. సార్ బయటకు రండి సార్, బయటకు రండి సార్ ప్లీజ్. మీకే చెప్తున్నాను, ప్లీజ్ గెట్ అవుట్. వెళ్ళమంటుంటే వెళ్ళండి, వెళ్ళండి సార్. బయటకు పోరా, పోరా, పోరా అంటుంటే అవుట్. బయటకు పో. తెలివి ఉందారా నీకు? ఎందుకు ఇక్కడికి వచ్చి నన్ను చంపుతున్నావు? నందా, శత్రువుని నాశనం చేయడంలో సంతోషం ఉంటే అది చెప్పి చేయడంలో అంతకంటే సంతోషం ఉంది. అందరూ బొక్కేలిచ్చారు, నేను వాళ్ళకి భిన్నంగా రీతిచ్చాను. తప్పే. ఏ? నేనే ఒక పెద్ద రీతు, నన్ను పెట్టావుగా. మళ్ళీ ఎందుకే ఒక మీనియేచర్ రీతిని చేతులు పెట్టుకుని తిరుగుతున్నావు? యో, నిజం బయట పెడితే నేను నీలా 7 సంవత్సరాలు సంగటి తినాలి. పో 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 పో, నీ పని చూసుకోపో, నేనున్నానుగా. ఏంటి? బెస్ట్ ఆఫ్ లక్. దీనికేం తక్కువ లేదు. మా ఎవరమ్మా అతను? మీరెందుకు ఏడుస్తున్నారు? మీకు అతనికి ఏంటి సంబంధం? అమ్మా, నందా, ఈ అమ్మాయి మల్లీశ్వరి. ఎలా నవ్వుతుందో చూసావా? తనకి ఎంత వయసు ఉంటుంది అనుకుంటున్నావు? ఓ 14-15. అది తన శరీరానికి, కానీ మనసుకి గుడుగుడు గుంచెం గుండె రాగం పావుల పట్నం. దీని విషయంలో దేవుడి మీద నాకు చాలా కోపం. అమ్మా, ఇదిగో, నువ్వు కూడా దేవుడికి పువ్వులు వేసి, స్వామి నాకు నీ ఆశీర్వాదం కావాలి అని కోరుకో. దేవుడు ఏమడిగినా ఇస్తాడమ్మా? తప్పకుండా ఇస్తారు, అడుగు. శారదా, ఏమిటండి? ఏమిటి? ఏమిటిది? గిఫ్ట్. ఎందుకు
గిఫ్ట్ తీసుకొచ్చారు? ఈ రోజు మన వెడ్డింగ్ డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏ ఏంటిది కాళ్ళ మీద పడుతున్నావు? ఈ దేశ వనితగా దేశాన్ని కాపాడే మీకు నమస్కరిస్తున్నాను. భారత స్త్రీకి భర్తేగా దేవుడు. హాయ్. స్కూల్లో జెండా ఎగరవేయడానికి నా కోసం చూస్తుంటారు. పిల్లలు కూడా వెయిట్ చేస్తుంటారు. అరగంటలో తప్పకుండా వచ్చేస్తాను. థ్యాంక్స్ లాట్ ఫర్ ద గిఫ్ట్. బాయ్ బాయ్. దేవుడివి నువ్వేనా? నాకు తెలియనే తెలీదు. ఇప్పుడేగా అమ్మ చెప్పింది, నేనది విన్నాను. నేనేమడిగినా ఇస్తావా? ఇప్పుడు నీకేం కావాలి? నాకు నాకు ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. అమ్మా, నేను దేవుణ్ణి చూశానమ్మా అని పరిగెట్టుకొచ్చి చెప్తుంటే ఏదో తమాషగా చెప్తుందనుకున్నాను. కానీ ఆ దేవుడే తన జీవితం నాశనం చేశాడని ఆ తర్వాతే నేను తెలుసుకున్నాను. బయట రక్షణ ఉండదని మన ఆశ్రమంలో తలదాచుకున్న ఆ బిడ్డకి దేవుడి పేరిట జరిగిన అన్యాయం ఉందే. నా జన్మంతా ఈ ఆశ్రమానికి ధారపోసిన ఆ పాపానికి పరిహారం లేదు బాబు, పరిహారం లేదు. అమ్మా, దేవుడు మంచోడు కాడమ్మా. దేవుడు చాలా చెడ్డవాడమ్మా. అయ్యో అయ్యో, నేనేం చేశాను? నాకు ఈ దేవుడు నచ్చలేదు. ఈ దేవుడు మంచోడు కాదు, చాలా చెడ్డవాడు. నాకు నచ్చలేదు. నిజం తెలిసిపోయింది. నా భర్తానికంటే ఈ దేశాన్ని కాపాడే అధికారి మేజర్. మల్లేశ్వరి కోసం, దాని బిడ్డ కోసం నేను నిర్ణయం తీసుకున్నాను. శారదాదేవి ఆశ్రమంలో క్వశ్చన్ పేపర్స్ అన్ని సీల్ చేసి పెట్టారు. మీరు అక్కడికి వచ్చి వాటిని దొంగలించి పబ్లిక్లో రిలీజ్ చేయాలి. నేను అడ్డుకున్నట్టు నటిస్తాను, నన్ను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్ళిపోండి. ఏదైనా జరగకూడదు జరిగిందో మీలో ఒక్కడు కూడా మిగలడు. అర్థమైందా? పోండి. మదర్, టీ రెడీ మదర్. నాకు బదులు ఈ రోజు నందా కాపలా ఉంటాడట. టీ అతనికి ఇచ్చి నువ్వు బయలుదేరు. మదర్, నందాని మీరు నమ్ముతున్నారు కానీ నేను నమ్మడం లేదు. నేను ఇక్కడే ఉంటాను. నీ ఇష్టం అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎలుక్కి పిల్లి కాపలేనా? ఇస్తాను. బాగా నిద్రపోయేలా స్పెషల్ టీ ఇస్తాను. ఏంటి మేడం, నా మీద దయగలిగినట్టుంది. మీకు మదర్ ముఖ్యమైన పని అప్పచెప్పారు కదా. ఏ ఇందులో ఏమైనా కలిపారా? అవును, మీరిప్పుడు విఐపి కదా, అందుకే ఏలగలు అవి వేసి తీసుకొచ్చాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారే, అది చాలు. థ్యాంక్ యూ. నందా, 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 లే లే నందా. అయ్యో, లే లే నందా, లే. సూపర్ టీ. నందా, లే లే నందా, లే లే. ఎవరెవరు వస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్. హాయ్, ఐ లవ్ యు. అయ్యో తొడిచి నువ్వు వెళ్ళు.
వీళ్ళతో దొంగల్లా ఉన్నారు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. చెత్త నా కొడగల్లారా. ఏమైందా మీ అందరికీ? ఇదిగా ఇందులో క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఎవరు లేరుగా? రండి తీసుకెళ్ళిపోండి. అమ్మా గుర్తించాలో వదలండి రా. ఈ నంద చెబుతున్నాను. నందాతోనే పెట్టుకుంటారా ఇప్పుడు? నీ అబ్బా నాతో పెట్టుకుంటా. హాయ్ నందా. నీ చాప్టర్ క్లోజ్. ఏంట్రా చూస్తున్నావు? నీ రూట్లోనే వచ్చావురా. నువ్వు 10,000 ఇచ్చిన చోట మేము ఎంత ఇచ్చావో తెలుసా? 20,000 ఇచ్చాం. పార్టీ ఫిరాయించారా? ఏయ్ ఏంట్రా చూస్తూ నించున్నారు? వేసేయండి నా కొడుకునే, వేసేయండి. ఏంట్రా తమాషా చూస్తున్నారు? వాణ్ణి వదిలేస్తే మనల్ని ప్రాణాలతో వదలదు. వాణ్ణి క్లోజ్ చేసేయండి రా. రాజు ఆ రోజే చంపుతాడు. రాజకీయవాది 6 మాసాల తర్వాత చంపుతాడు. రండి వెళ్దాం. నందా, నందా, నేను నీకేం ఉపకారం చేశానని, ఎందుకు ఎందుకు నువ్వు ఇలా ప్రాణాల్ని పణంగా పెట్టి మా స్కూల్ పరువుని కాపాడావు? నేను నా డ్యూటీ చేశానమ్మా. నీకో విషయం తెలుసా? నిన్నెప్పుడు అసహించుకునే తులసే ఈ 3 రోజులు నిద్రాహారాలు మాని నీకు సేవలు చేస్తూ నీ పక్కనే ఉంది. తులసి సపర్యలో ఈ ఆశ్రమంలోని పిల్లలు చేసిన ప్రార్థనలే నిన్ను కాపాడాయి అనుకుంటానయ్యా. అదిగో విను, ప్రేయర్ పాడుతున్నారు, వినిపిస్తుందా? జాగ్రత్త రా బాబు, మెల్లగా. ఏంటమ్మా ఇది? ఎండలో పసి పిల్లల్ని రోజు 1 గంట సేపు ఒక్కో బ్యాచ్ గా ఇక్కడికి వచ్చి నీ కోసం ప్రార్థన చేయాలని తులసి ఆర్డర్ వేసింది. అందువల్లే నువ్వు తొందరగా కోలుకున్నావు.
అయ్యో 3 రోజులుగా నువ్వు స్పృహలోనే లేవు. నేను మొక్కని దేవుడంటూ లేడు. ముందు గుడికి వెళ్ళి అర్చన చేయించొస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. జాగ్రత్తగా తీసుకువెళ్ళమ్మా. మెల్లగా వెళ్ళు. రా. నువ్వు ఇలా కావడానికి నేనే కారణం నందా. నాకు క్షమాపణే లేదు. ఆ రోజు నీకిచ్చిన టీలో మా నాన్నగారి నిద్ర మాత్రలు కొన్ని కల్పించాను. ఓహ్, అది మీ పనేనా? నేను ఆ రోజే అనుకున్నాను, ఏంట్రా ఇది టీలా లేదే బ్రాందీలా కిక్కిస్తుంది అని. ఏంటని ఆలోచించేలోగా పొడి చేశారు. నువ్వు ఈ విషయాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నావు? నా మీద కోపం గాని ద్వేషం గాని కలగటం లేదా? ఇప్పుడే కాదు, ఎప్పుడూ కలగదు. థ్యాంక్స్. నాకు నీ భుజం మీద తల పెట్టుకోవాలనుంది. పెట్టుకోమంటావా? ఓ. అంటే థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళండి. అమ్మా, పాలమ్మా. నందా, నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. నా భారాన్నంతా దించుకున్నంత తృప్తిగా ఉంది. అది సరే, ఎక్కడెక్కడ సంతకం పెట్టమంటే అక్కడంతా పెట్టేశావే, ఏమిటి ఎందుకని అడగవా? అమ్మా, ఇంతవరకు నేను సంతకం పెట్టిన ఒకే ఒక చోటు పోలీస్ స్టేషన్ అమ్మా. ఒక్కరోజు సంతకం పెట్టలేదనుకోండి, నన్ను వెతికి మరీ పట్టుకెళ్ళేవారు. అంత గౌరవం ఈ నందా మీద. అటువంటి నా మీద ఇంత నమ్మకం ఉంచి పని చాదరించారే, మిమ్మల్ని నమ్ముకుని ఇంకెవరు నమ్ముతానమ్మా? నందా, ఇన్నాళ్ళు నువ్వెలా ఉన్నావనేది అవసరం లేదు. కానీ ఇక మీదట అలా కాదు. నీకు నేను చాలా బాధ్యతలు అప్పచెప్తున్నాను బాబు. అర్థం కాలేదమ్మా. నందా, నిన్ను నమ్ముకుని 5,000 మంది పిల్లలు, ఈ ఆశ్రమం, స్కూలు, టీచర్స్, స్టాఫ్ అందరూ ఉన్నాం బాబు. అమ్మా, ఇంకా అర్థం కాలేదా? నేను నిన్ను నా వారసుడిగా దత్తత తీసుకున్నాను రా. ఏంటమ్మా మీరనేది? నా తర్వాత ఈ ఆశ్రమాన్ని సక్రమంగా నడిపించే అర్హత నీకొక్కడికే ఉంది. లేదమ్మా, హా. ఆ అర్హత నాకుందని ఎవరు చెప్పారమ్మా? నా మనసు చెప్పింది నందా, తులసి చెప్పింది, ఇక్కడున్న పిల్లలందరూ చెప్పారు. అన్నిటికీ మించి నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం చెప్పింది బాబు. తొందరపడ్డారమ్మా. లేదు నందా, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. హ, నా భర్త వల్ల ఏ రోజైనా నా ప్రాణాలకి ముప్పు రావచ్చనిపిస్తోంది. ఈ ఆశ్రమంలో జరుగుతున్న ప్రతి సంఘటన దాన్ని రుజువు చేస్తోంది. భయపడకండి, నేనున్నంత వరకు మీకేం కాదు. నందా, బాగా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇదిగోండి, ఈ పాలు తాగి పడుకోండి. నందా, వెళ్ళకోళం కాదు, చాలా బాధ్యతలున్నాయి. పాలు తాగండి. తాగుతున్నా. టైర్డ్గా ఉంది ఏమిటో. టైర్డ్ గా ఉందిగా, మ్మ్. పాలు తాగండి. ఇక పదండి, రెస్ట్ తీసుకోండి. ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. హారతి ఇస్తున్నాను. ఇప్పుడు నీకేం కావాలి? తొందరపడకు మిలిటరీ, అది చెప్పడానికే వచ్చాను. న్యాయంగా అయితే నేను నీకు గుడి కట్టించి కుంభాభిషేకమే చేయించాలి. కానీ ఏం చెయ్యను, నాకు ఇంకా లీగల్ పవర్ రాలేదే. ఏంట్రా పోసు కొడుతున్నావు? ఊరిని ఉండదా మరి? 5,000కి 10,000కి కాళ్ళు చేతులు తీసేసే రౌడీని 5,000 మంది పిల్లలకి గార్డియన్ గా 10 కోట్ల ఆస్తికి వారసుడుగా చేస్తే పోజు కొట్టకుండా ఉంటాడా డాడీ? ఏంట్రా డాడీయా? అవును, నీ భార్యకు నేను కొడుకునైతే
నువ్వు నాకు డాడీవే కదా. అర్థం కాలేదు. ఇప్పుడు నీ ముందు నించున్న నంద ఈ రోజు నుంచి వారసత్వ పరంగా శారదాదేవి అమ్మగారికి దత్తపుత్రుడు. అంటే చట్ట ప్రకారం కొడుకు. ఆమె చనిపోయిన తరువాత ఆమె గారి మొత్తం ఆస్తికి వారసుడిని నేనని విల్లు రాసేశారు మిలిటరీ. ఆవిడ చచ్చాకే ఆస్తి మొత్తం నీ చేతికి వస్తుంది. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండవు కదా నాన్న. అచ్చచ్చచ్చో, నీ కొడుకుని తక్కువగా అంచనా వేసావు మిలిటరీ. నువ్వు ఇలాంటివి ఏదో చేస్తావని తెలిసే అమ్మగారు చచ్చాక 3వ రోజు పోయాల్సిన పాల్లో ఇప్పుడే విషం పోసి కలిపి తాగించి పడుకోబెట్టి వచ్చేసా. ఈ పాటికి అమ్మగారు పాపం. నువ్వు పావైతే నేను ముంగీసారా? జ్ఞాపకం ఉందా? మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నా గుండెల మీద తుపాకీ పెట్టి నమ్మక ద్రోహం చేయమన్నావు. వేరు పురుగులాగా చట్టుని కోల్చమన్నావు. కూకటి వేళతో సహా కూర్చేశాను. నీ డీల్ ఓవర్. ఇక నా డీల్. 10 లక్షల రూపాయలు ఇస్తాను. బాంబేకి పారిపోయి పాన్పరాగమ్ముతూ బ్రతుకు. మళ్ళీ నేను నిన్ను ఈ ఊళ్ళో చూడకూడదు. మళ్ళీ ఎవరినైనా బీచ్ పక్కన తీసుకెళ్లి నందాన్ని వేసేద్దామని అనుకున్నావనుకో, డాడీ, నాన్నా, ఆ తర్వాత షూటింగ్ ఆర్డరే, బ్యాండే, చివరికి ఎన్కౌంటరే. నందా, 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 నందా. Shit. దయానందన్న, అన్నా, దయానందన్న, మదర్కి ఎవరో పాయిజన్ ఇచ్చారట. మదర్ని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారన్నా. మదర్ని ఎలాగైనా కాపాడు అంకుల్. అంకుల్, మదర్కి చాలా సీరియస్ గా ఉందట అంకుల్. అంకుల్, అంకుల్, మదర్ మనల్ని వదిలి వెళ్ళిపోతారా? మదర్ ఎందుకు హాస్పిటల్లో చేర్పించారు? అంకుల్ నేనున్నానుగా, భయపడకండి, ఏం కాదు. అది రిసెప్షన్. ఏమండి, అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం భయం లేదుగా? కేసు క్రిటికల్ గా ఉంది. ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 2 గంటల తర్వాత ఏమైనా చెప్పగలమని డాక్టర్ చెప్పారు. లేదు, బాగవుతుంది, బాగవుతుంది. అమ్మ బాగవుతుందిగా. సారీ సార్, సీరియస్ గా ఉందట. సారీ అంటే ఎలా? ట్రీట్మెంట్ అయిపోయింది కదండి. ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్. అలా కాదండి, ఒక మంచి మాట చెప్పండి. అమ్మ బాగుందని చెప్పండి. అమ్మ బాగున్నానండి, అమ్మ బాగుండాలి. అమ్మకి ఏమైనా అయితే ఈ హాస్పిటల్ ఉండదంతే. మిస్టర్ నందా, ప్లీజ్ కూల్ డౌన్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి. అమ్మ బాగుండాలండి, నాకు అంతే. కాస్త నిబ్బరంగా ఉండండి ప్లీజ్. మీకు తెలీదు సార్, నేను కానాథుడిని. ఇవాళ ఉదయాన్నే నన్ను దత్తగా తీసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ నన్ను